ఈరోజు మన పలమనేరు మున్సిపాలిటీ మున్సిపల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఇది మా కౌన్సిల్కి చివరి సమావేశం. ఈ సందర్భంగా ముఖ్యంగా ఈ ప్రస్తుత మున్సిపల్ చైర్పర్సన్ శ్రీమతి చాముండేశ్వరి సుధా గారికి మరియు నా సహ కౌన్సిలర్లందరికీ ఒకసారి నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈ కౌన్సిల్లో మేము ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా పలమనేరు ప్రజల సమస్యలపైన రాజకీయాలకు అతీతంగా మేము రాజకీయ వేదికగా ఎప్పుడూ ఉపయోగించుకోలేదు. కేవలం ప్రజల సమస్యలు తీర్చేదాని కోసం మాత్రమే మేము ఈ వేదికని ఈ కౌన్సిల్ సమావేశాన్ని ఉపయోగించుకోవడం జరిగింది. ఈ 5 ఏళ్ల కాలంలో ప్రజలకి మా వల్ల కొన్ని వీలైనంత వరకు సేవ చేయడం జరిగింది. ఇంకా కొన్ని పెండింగ్లో ఉంది. దాన్ని భవిష్యత్తులో రాబోయే కూటమి ప్రభుత్వంలో మరియు మన పలమనేరు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైనటువంటి అమర్నాథ్ రెడ్డి అన్న గారు మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పలమనేరు మున్సిపాలిటీలో మున్సిపల్ ఎలక్షన్లో జయకేతను ఎగరవేసి కూటమి ప్రభుత్వము ఇక్కడ అధికారం చేపడుతుందని కూటమి తరఫున ఇక్కడ చైర్మన్గా కానీ చైర్పర్సన్గా కానీ కూటమి కౌన్సిల్ వస్తుందని బలంగా మేము విశ్వసిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ 2 సంవత్సరాల్లోనే కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చినటువంటి అనేక హామీలను నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రజలు కూడా చాలా వరకు కూటమి ప్రభుత్వం పైన చాలా సంతృప్తిగా ఉన్నారు. ఈ సందర్భంగా ఇక్కడ మన ముఖ్యంగా అధికారులకు కానీ కమిషనర్లకు కానీ మరియు పలమనేరు మున్సిపల్ సిబ్బందికి కానీ మా కౌన్సిల్ తరఫున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. వారిని మేము ఎప్పుడు కూడా కానీ మా పర్సనల్గా కానీ ప్రజలందరూ కూడా మేము కానీ వారు కానీ ప్రజలకు సమాధానం ఇవ్వాలనేసి వారిని కోరడం జరిగింది. కాబట్టి ఈ సందర్భం మరొక్కసారి పలమనేరు ప్రజలకందరికీ కూడా కూటమి ఈ మున్సిపల్ కౌన్సిల్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రాబోయే భవిష్యత్తులో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం కూటమి కౌన్సిల్ అధికారంలో వస్తుంది తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మా వార్డు ప్రజలకు ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, తర్వాత అధికారులు, అనధికారులకు అందరికి ధన్యవాదాలు. ముఖ్యంగా ఏమంటే మేము ఇలా చేయాల్సిన చాలా పనులు ఉన్నాయి. చేసినాం కొంతవరకు. 14 ఫైనాన్స్ గ్రాంట్లో మున్సిపాలిటీకి చాలా వరకు అప్పు తీర్చినాము. ఈసారి తీర్చలేదని ఆ కొరత ఉంటుంది. మా అధికారులు అయితేనేమి, ఇప్పుడుండే ప్రభుత్వం అయితేనేమి దయచేసి అందరూ కలిసిమెలిసి దీని తర్వాత మున్సిపాలిటీ పైన ఎంతైతే కరెంట్ అప్పు ఉందో దాన్ని తీస్తే చాలా సంతోషము. అది ఒకటి చేయలేకుండానే బాధతో మనసుకుంటున్నాము. మళ్ళీ వస్తే ఆ అప్పు ఏదైతే కరెంటు బిల్లు ఉండేవో ఆ గ్రాంట్లు వస్తే ఆ గ్రాంటు మళ్ళీ కరెంట్ బిల్లు కట్టడానికి మా వంతు సహకారం చేస్తామని అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటాం. నా యొక్క వందనాలు. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఎన్నికైన నేను 9వ వార్డు తరఫున ఈ మున్సిపాలిటీకి రావడం జరిగింది. ఇక్కడ ఏ ఆఫీసర్ని మేము ఇబ్బంది పెట్టించలే. ఒకవేళ పెట్టించింటే అది కేవలం ప్రజల కోసమే, ప్రజల సౌకర్యం కోసమే, ప్రజల గొంతుగా ఇక్కడ మేము వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. నా వంతు నేను న్యాయం చేశాను, ప్రజల కోసం నేను పోరాడానని నమ్మకంతో నేను ఈ వీడ్కో సభలోకి నన్ను ఇంత మర్యాద చేసిన ప్రతి ఒక్క అఫీషియల్స్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ నేను నా కర్తవ్యాన్ని కరెక్ట్గా నిర్వహించినాననేసి పలమనేరు పుట్టిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నాకు వెన్నుంటి తోడుండి ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రింట్ మీడియా కానీ, సోషల్ మీడియా కానీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. సహకారంతో అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, మిథున్ రెడ్డి గారు, అదేవిధంగా మా మాజీ శాసనసభ్యులు వెంకటేగౌడ గారి సహకారంతో, మా కౌన్సిలర్లందరి సహకారంతో మా భార్యను పలమనేరు మున్సిపల్ చైర్పర్సన్గా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు పేరు పేరున. ఈ 2 సంవత్సరాల కాలంలో
ప్రజలకు మా వంతు సేవ మేము కూడా చేసినాము. అదేవిధంగా కూడా భవిష్యత్తులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా ప్రజలందరికీ సన్నిహితంగా ఉంటుంది. మధ్యలో మాకు కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు కల్పించిన మా సోదరులు ఉన్నారు, వాళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే పార్టీ ప్రతిష్టకు భంగం కలిగినా, వ్యక్తిగతంగా నాకు భంగం కలిగినా కూడా అంతా ఒకటే. కానీ గొప్ప మనసుతో ప్రజలందరూ కూడా వాళ్ళకి సమయం వచ్చినప్పుడు, వాళ్ళకి తగినప్పుడు వాళ్ళకి తెలుస్తుంది. అవేమి కూడా మేమేమి మనసులో పెట్టుకోలేదు. రాజకీయాలు అవంతా సహజంగా జరుగుతూ ఉంటాయి, అవంతా అనుభవిస్తూ ఉంటేనే రాడు తేలేది. ఈ సందర్భంగా సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ కూడా ఏదైతే కౌన్సిల్ కార్యకలాపాలన్నింటినీ ప్రజలకు చేరవేసే దాంట్లో ప్రధాన భూమికి పోషించేది మీరే. మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మా కుటుంబ సభ్యులందరి తరఫున పలమనేరు పట్టిన ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారం. ధన్యవాదాలు. మరి ముఖ్యంగా 14వ వార్డు ప్రజలందరికీ కూడా మా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకంటే కష్టకాలంలో మాకు ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించినటువంటి 14వ వార్డు ప్రజలకి, అంబేద్కర్ వార్డు వాసులందరికీ కూడా దళితుల పక్షాన మరి ముఖ్యంగా అమరన్న గారు, ఎమ్మెల్యే అమరన్న గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో కూడా మాకు ఇంకా సమయం ఉంది, గవర్నమెంట్ ఉంది కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా సేవ చేసి మీ రుణం తీర్చుకుంటామనేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. జై హింద్. రమేష్ అన్న నవ్వునా Thank you. లాస్ట్